రైట్ తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయని 8 మంది మృతి చెందారని పాకిస్తాన్ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. అలాగే అమెరికా రియాక్షన్ కూడా ఉంది. అన్ని విషయాలు తమకు సమాచారం ఉందని అమెరికా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత్. అలాగే సరిహద్దుల్లో ఇటు పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. వారి కాల్పులను అంతే ధీటుగా ఇటు భారత సైన్యం తిప్పికొడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే దాడులు జరిగాయో అంటే మనం ఇప్పటివరకు 9 స్థావరాలపై దాడులు చేశామని భారత్ చెప్తూ ఉంటే 6 ప్రాంతాల్లో దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ చెప్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు వివరించినట్లుగా తెలుస్తోంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ అమెరికా తమకు సమాచారం ఉందని పాకిస్తాన్కి జవాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయని 8 మంది వరకు చనిపోయారని పాకిస్తాన్ చెప్తూ వస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో 9 ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేశారు. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ సహా కీలక ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేశారు. 9 నగరాలకు విమానాల రాకపోకలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. అలాగే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్ ఇలా అన్ని విమాన రాకపోకలను కూడా బంద్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు మనకి బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో 9 ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎయిర్ ఇండియా ప్రధానంగా 9 నగరాలకు విమానాల రాకపోకలను రద్దు చేయడం జరిగింది. ఇది అంతా కూడా ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలకు చెందినటువంటి విమానాశ్రయాలు జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా అమృత్సర్, చండీగఢ్, అదేవిధంగా లే, జోధ్పూర్, జామ్నగర్, రాజ్కోట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు. అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి ఒకవేళ తిరిగి దాడులు కనుక ప్రారంభమైనట్టయితే పౌరులకు నష్టం జరిగే అవకాశం ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విమానాల రాకపోకలను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 2 కీలకమైన స్థావరాలు, ఒకటి జైషే మహమ్మద్ తీవ్రవాద స్థావరం, అదేవిధంగా రెండోది లష్కర్ ఎ తోయిబా స్థావరం. ఇవన్నీ కూడా ఈ ఉగ్రవాద దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి 2 తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు అక్కడ ఉండొచ్చు అనే దృష్టితోనే ఈ దాడులు చేయడం జరిగింది. కాబట్టి ఎటైనా కానీ పాకిస్తాన్ సైన్యం యొక్క సహాయంతో తోడ్పాటుతో నడుస్తున్నటువంటి ఈ తీవ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేయడంతో తిరిగి పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి విమానాశ్రయాల్లో ఉన్నటువంటి విమానాల రాకపోకలకు ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. అమెరికా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే తీవ్రవాద సంస్థలు చెందినటువంటి నాయకులంతా కూడా ఈ స్థావరాల్లో ఉండొచ్చు అని చెప్పి భారత్ సైన్యం వైమానిక దళం చేసినటువంటి దాడుల్లో శిబిరాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. కాబట్టి ఏ రకంగా దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రతిస్పందిస్తుందో చూడాలి. అయితే ఇప్పటివరకు కూడా భారత సైన్యం, అదేవిధంగా నావికా దళము, దాంతోపాటు వైమానిక దళం ఇవన్నీ కూడా 3 త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పాక్ చిన్న చితక దాడులు చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ పౌరులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇలాంటి దాడుల వల్ల పౌరులు ఎలాంటి నష్టపోకుండా వారినందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని చెప్పి కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే అమెరికాకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే అమెరికా అన్ని విషయాలు తమకు సమాచారం ఉంది. అదేవిధంగా జరుగుతున్న పరిణామాల పట్ల తమకు అన్ని విషయాలు తెలుసన్న అంశాన్ని కూడా పాకిస్తాన్కు అమెరికా చెప్పడం కూడా జరిగింది. అయితే పాక్ భారత్ వైపు విమర్శలు చేసేందుకు చేస్తున్నట్టు ఏ ప్రయత్నం కూడా ఫలించట్లేదు. ఇటు అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాలు కూడా భారత్కు అండగా నిలిచాయి. 14 రోజుల తర్వాత భారత్ వైమానిక దళం చేసినటువంటి ఈ దాడుల్లో పూర్తిగా తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి శిబిరాలు ధ్వంసం కావటం, అదేవిధంగా పాక్ సైన్యం తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ స్థావరాలు
ఉగ్రవాదుల యొక్క స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తున్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ తిరిగి దాడులు చేసే సాహసం చేస్తుందా లేదా అన్నది అనుమానం ఉండగా, అదేవిధంగా పాకిస్తాన్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చన్న ఒక సమాచారం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఎలాంటి దాడి చేసినా కానీ తిరిగి ప్రతి దాడులు చేసేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉంది. అదేవిధంగా దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి అనేక కీలక ప్రాంతాల్లో కూడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పౌరులు ఆత్మరక్షణ కోసం, అదేవిధంగా పౌరుల యొక్క ప్రాణాలను రక్షించుకునేందుకు సంసిద్ధం చేయడం కోసం ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా 244 జిల్లాలు, అదేవిధంగా సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా 259 ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో కీలకమైనటువంటి రక్షణ రంగ స్థావరాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయడం, అదేవిధంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా నెహ్రూ యువ కేంద్ర చెందినటువంటి కార్యకర్తలు, ఇతర యువకులు, విద్యార్థులు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ అలాంటి యుద్ధం గనక మొదలైనట్టయితే ఆ మేరకు పౌరులను రక్షించేందుకు వీరంతా కూడా రంగంలోకి దిగేందుకు గాను, వారికి అవగాహన కల్పించేందుకు గాను ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అయితే దీన్ని మనం చూసినట్లయితే పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత 14 రోజులకు భారత్ సైన్యం స్పందించి ఆ మేరకు ప్రతిదాడులు చేయడం జరిగింది. పాకిస్తాన్కు 14 రోజులు సమయం ఇచ్చింది. ఏమాత్రం కూడా స్పందించి ఆ మేరకు పశ్చాత్తాపం చెంది ఉగ్రవాదులకు చెందినటువంటి అంశాలపై ఏమన్నా స్పందించే అవకాశం ఉందని చెప్పి కూడా వేచి చూసింది. అయితే ఇదంతా కూడా అంతర్జాతీయ వేదికపై భారత్ తమ వాదనలు వినిపించేందుకు ఒక అవకాశంగా కూడా భారత్ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా భారత్ ప్రభుత్వం కూడా అనేకటువంటి దేశాల చెందిన ప్రతినిధులతో, నాయకులతో కూడా ముమ్మరంగా చర్చలు జరిపి భారత్కు సంఘీభావం వచ్చే విధంగా ప్రయత్నం చేసి అక్కడ కూడా సఫలీకృతమైంది. ఈ రకంగా దౌత్యపరంగా కూడా అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టుకోవడంతో పాటు పాకిస్తాన్ను దోషిగా చేసి ఆ మేరకు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:44 ఈ దాడులు చేసి ఆ మేరకు తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం జరిగింది. తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి జైష్ అహ్మద్ కానీ లేకపోతే లష్కర్ తోయిబా కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత సైన్యం జరిగినటువంటి ఈ వైమానిక దాడులకు సంబంధించి, అదేవిధంగా త్రివిధ దళాలు ఏ రకంగా సమన్వయంతో పనిచేసే అనే అంశంపై ఈరోజు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తుంది. ఆ సమావేశంలో మరిన్ని సమాచారం మనకు అందజేసే అవకాశం ఉంది. అలాగే ప్రసాద్, అంటే సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ ని కూడా మోహరించినట్లుగా తెలుస్తోంది. సో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది భారత్. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? భారత్ వైమానిక దళంలో ఉపయోగించినటువంటి రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు డ్రోన్స్, అదేవిధంగా హ్యామరు, అదేవిధంగా స్కాల్ప్ లాంటి ఆయుధాలను ఉపయోగించి ఆ మేరకు దాడులు చేయడం జరిగింది. అయితే ఈ దాడులను మాత్రం పాకిస్తాన్ రాడార్స్ కానీ ఏమీ గుర్తించలేకపోయాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి నగరాలపై కానీ, భారత్లో ఉన్నటువంటి ప్రజల నివాస ప్రాంతాల్లో కానీ దాడులు జరిగేందుకు పాకిస్తాన్ దుస్సాహసం చేసే అవకాశం ఉందన్న దృష్టిలో పెట్టుకుని భారత్ సరిహద్దుల్లో ఈ రాడార్ వ్యవస్థను కానీ, అదేవిధంగా ఎయిర్ వైమానిక దాడులు కానీ చేసినట్టయితే వాటిని పసిగట్టేందుకు గాను ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా, అక్కడ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఏ మాత్రం పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నం చేసినా కానీ ఆ దాడులను అక్కడక్కడే నిర్వీర్యం చేసేందుకు ఉన్నటువంటి అనేకటువంటి అధునాతన సాంకేతికమైనటువంటి వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగినట్టుగా డిఆర్డీఓ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం తెలిసింది. కాబట్టి అనేక రకాలుగా భారత్ ఏమాత్రం కూడా భారత పౌరులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే పాకిస్తాన్ దాడులను ఏ రకంగా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా భారత్ ఇప్పటికే దానికి వ్యూహరచన కూడా చేసుకుంటుంది జరిగింది. త్రివిధ దళాధిపతులు కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. అదేవిధంగా త్రివిధ దళాలు కూడా సమన్వయంతో ఈ దాడులను తిప్పికొట్టేందుకు కూడా ఒక పథకం కూడా, ఒక వ్యూహం కూడా ఇప్పటికే భారత్ వద్ద ఉంది. ప్రధానంగా అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారులు ఈ దాడులు జరగటానికి ముందు అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. చాలా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా చాలా సమన్వయంతో, అదేవిధంగా పాక్ పౌరులపై కానీ లేకపోతే సైనిక స్థావరాలపై కానీ దాడులు జరగకుండా కేవలం తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి స్థావరాలపైనే నిర్దిష్టంగా దాడులు చేసేందుకు గాను
ఖచ్చితమైనటువంటి కార్యాచరణను రూపొందించుకుని ఆ మేరకు ఈ దాడులు నిర్వహించడం జరిగింది. రాత్రి ఆశాంతం కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన కార్యాలయంలో ఈ ఆపరేషన్ సింధూరు కార్యక్రమం ఏ రకంగా జరుగుతున్న అంశంపై తానే స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ఈ దాడులను నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారత ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలు నెరవేర్చబోతున్నాము. అదేవిధంగా తగిన రీతిలో ఉగ్రవాదులు మద్దతుగా ఉన్నటువంటి సంస్థలను వాటిని కూడా నిర్వీర్యం చేస్తాము, మట్టుబెడతామని చెప్పి ప్రధాని తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా ఈ అంశంపై 2 రోజుల క్రితమే తగిన రీతిలో స్పందించబోతుంది భారత్, తగిన రీతిలో బుద్ధి చెప్పబోతుంది భారత్ అన్న అంశాన్ని చెప్పడంతో పాటు మృతులకు ఎవరైతే అమాయకున్నటువంటి పర్యాటకులు మృతి చెందారో వారి మృతుల కుటుంబాలకు సరైన రీతిలో న్యాయం జరుగుతున్న అంశాన్ని కూడా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు చేసినటువంటి ప్రకటనలు మనం కనుక చూసినట్లయితే చాలా నర్మగర్భంగా మనం వాళ్ళు చేసినటువంటి ప్రకటన కనుక పరిశీలించినట్లయితే చాలా వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులేసి ఆ మేరకు ఈ దాడులను నిర్వహించింది భారత్ ప్రభుత్వం. అదేవిధంగా భారత్ అంతర్జాతీయంగా కూడా పూర్తి స్థాయిలో అందరి మద్దతుతో కూడగట్టుకుని ఆ మేరకు పాకిస్తాన్ను పై దాడి చేసి అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలపై దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలపై కూడా దాడులు చేసి ఆ మేరకు తీవ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ తీవ్రవాద స్థావరాల్లో కీలకమైనటువంటి తీవ్రవాదులు ఉన్నారా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం లేదు. కానీ పాకిస్తాన్ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు కొంతమంది పౌరులు మరణించినట్టుగా తెలుస్తుంది ఈ దాడుల్లో. నియంత్రణ రేఖ వెంబడి ఉత్తర కాశ్మీర్ లో ఉన్నటువంటి గ్రామాలపై విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో 3 పౌరులు సాధారణ పౌరులు మృతి చెందారు. అంటే మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి దాడులు జరుపుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఈ విధంగా దాడులు చేస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా కవ్వింపు చర్యలో భాగంగానే పాకిస్తాను చాలా వ్యూహాత్మకంగా ఈ రకంగా దాడులు చేస్తుంది. పౌరుల మీద దాడి చేసినట్టయితే మరింత పౌరులు అక్కడ అసంతృప్తి వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ సహాయ సహకారాలు అందించేందుకు ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి భారత సైన్యాన్ని ఒక రకంగా బలహీనపరిచేందుకు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు. అయితే ఈ కవ్వింపు చర్యలకు భారత్ ఏమాత్రం కూడా వెలిసే అవకాశం లేదు. అనేక రకాలుగా అక్కడ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేసుకుంది. అడపాదడప ఏదన్నా పొరపాటున ఏదైనా జరిగి భారత్ భూభాగంలో ఉన్నటువంటి పౌరులు మరణించినప్పటికీ కూడా అంతకు పెద్ద మొత్తంలో పాకిస్తాన్ కూడా మూల్యం చెల్లించుకునేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు భారత్ కూడా పాకిస్తాన్ ఒక అడుగేస్తే భారత్ 2-3 అడుగులేసి ఆ మేరకు పాకిస్తాన్ను నష్టపరిచేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏ రకంగా భారత్ పాక్ల మధ్య ఈ ఉద్రిక్తతల యొక్క తీవ్రత కొనసాగుతుంది, ఆ కొనసాగే తీవ్రతను బట్టి భారత్ కూడా స్పందించి ఆ మేరకు పాకిస్తాన్కు సరైన రీతిలో తగినటువంటి సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో కొంతమంది పౌరులు మరణించినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే దీనికి సరైన రీతిలోనే భారత్ గట్టిగా బుద్ధి చెబుతుందన్న ఒక ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. రాబోయే అంటే కొన్ని గంటల తర్వాత పాక్ స్పందించే తీరును బట్టి భారత్ కూడా చాలా తీవ్రంగా స్పందించేందుకు అవకాశం ఉంది. ఈరోజు మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి పౌరులను అప్రమత్తం చేయటం ఒకవైపు, అదేవిధంగా సరిహద్దుల్లో సైన్యము అదేవిధంగా త్రివిధ దళాల యొక్క సమన్వయంతో తిరిగి పాకిస్తాన్పై కూడా దాడులు చేసేందుకు భారత్ తన సన్నాహాలు చేసుకుంది. ఇటు అంతర్గతంగా అదేవిధంగా అటు సరిహద్దు ప్రాంతాల్లో అదేవిధంగా అంతర్జాతీయంగా ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా సమన్వయంతో భారత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ మేరకు వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల ప్రకారం రాబోయే రోజుల్లో దాడులు ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న అంశం ప్రధాని తన మాటల్లోనే చాలా వ్యక్తం చేశారు. ఇదంతా కూడా పాకిస్తాన్కు సరైన రీతిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఊహించలేని రీతిలో పాక్కు సమాధానం చెప్తాము అన్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే చెప్పారు. కాబట్టి ఆ మాటలను మనం కనుక పరిగణలో తీసుకున్నట్లయితే తీవ్ర స్థాయిలోనే పాకిస్తాన్ నష్టపోయేందుకు అవకాశం ఉంది. పాకిస్తాను ఇంకా దుస్సాహసంగా పాల్పడినట్లయితే భారత్ మరింత తీవ్రమైన స్థాయిలో ప్రతిదాడులు చేసేందుకు అవకాశం ఉంది.
ప్రసాద్, అంటే ఇప్పుడు మనం త్రివిధ దళాలతో సంసిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఒక అటాక్ చేశాం కాబట్టి పాకిస్తాన్ నుంచి కూడా ఏమైనా అటాక్ ఉంటుందా, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి అయితే మన భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్న పాకిస్తాన్ ఓన్లీ ఈ విధంగా సరిహద్దు గ్రామాలపై దాడులు చేసి దానికి పరిమితం అవుతుందా, లేకపోతే ఏమైనా ఎయిర్ స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉందా? అసలు అటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ చేతిలో ఉందంటారా? వాస్తవానికి భారత్ చేసినటువంటి దాడిలో ఎక్కడా కూడా పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి స్థావరాలపై దాడులు చేయలేదు. అదేవిధంగా దాన్ని లక్ష్యంగా కూడా దాడులు చేసేందుకు భారత్ సంకల్పించలేదు. ప్రధానంగా చేసినటువంటి దాడి అంతా కూడా భారత్ చేసినటువంటి ఈ వైమానిక దళంలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి స్థావరాలు మాత్రమే దెబ్బతిన్నాయి. అయితే ఈ స్థావరాలకు పాకిస్తాన్ సైన్యం అండగా ఉంది. ఆ అంశం మాత్రం ఈ దాడుల్లో మనం నిర్ధారించుకునేందుకు అవకాశం ఉంది. ఈ పాకిస్తాన్ అండదండలతో అక్కడ తీవ్రవాద కార్యక్రమాలను ప్రేరేపిస్తూ, అదేవిధంగా ప్రోత్సహిస్తూ, తీవ్రవాదులను అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేస్తూ భారత్లోకి ప్రవేశపెట్టి ఆ మేరకు దాడులు చేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలనే గురిగా చేసుకుని ఈ దాడులు చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ పౌరులపై కానీ, నివాస ప్రాంతాలపై కానీ, సైనిక స్థావరాలపై కానీ దాడులు జరగలేదు. పాకిస్తాన్ తిరిగి భారత్పై దాడులు చేసేందుకు ఏమాత్రం కూడా కారణం కనిపించట్లేదు. కేవలం తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి స్థావరాలపైనే దాడి జరిగినప్పటికీ కూడా పాకిస్తాను దుస్సాహసంతో భారత్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాలపై గనక దాడులు చేసినట్లయితే దీనికి ఖచ్చితంగా భారత్ కూడా సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంది. ముందుగా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసి ఆ మేరకు సైన్యాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాక్ నివాస ప్రాంతాలపై ఎక్కడా కూడా దాడి చేసేందుకు ఎప్పుడు కూడా ఆ మాత్రం ఆలోచించే అవకాశమే లేదు. కేవలం సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు అవకాశం ఉంది, లేకపోతే సైన్య సహాయంతో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థల చెందిన శిబిరాలను ధ్వంసం చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి పాక్కు సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు గాను భారత్ కూడా ఇప్పటికే ఖచ్చితమైనటువంటి ఒక బ్లూ ప్రింట్ను రూపొందించుకుంది. ఏ రకంగా స్పందించాలి, ఎక్కడ పాకిస్తాన్ నిర్వీర్యం చేసేందుకు అవకాశం ఉంది అన్న అంశాలను కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. కానీ మూర్ఖత్వంతో పాకిస్తాన్ చేసే దుస్సాహసమైనటువంటి చర్యలకు ఏమాత్రం కూడా వెనక అడుగు వేసే అవకాశం లేదు. భారత్ సరైన రీతిలోనే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు అవకాశం ఉంది. ఓకే ప్రసాద్, ఊహించినట్లుగానే జరిగింది. దాయాది దేశం దిమ్మ తిరిగిపోయింది. కన్ను మిన్ను కానుక ఉగ్రముఖలతో చేతులు కలిపి కుటిల బుద్ధితో భారత్ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ పాపం పండింది. మన ఆర్మీ రంగంలోకి దిగింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడుతో విరుచుకుపడింది. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఈ దాడిలో 17 మంది టెర్రరిస్టులు హతమయ్యారు, మరొక 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత్ సైన్యం దాడులను అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ముషఫరాబాద్, కోట్లీ, గల్పూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది భారత సైన్యం. మరోవైపు ఈ దాడులు జరిగిన కొద్దిసేపటికే పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులను ప్రారంభించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న భారత సైన్యం సమర్థవంతంగా పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. ఇటు ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. న్యాయం జరిగిందంటూ భారత ఆర్మీ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ దాడులు పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో ఉగ్రవాద శిబిరాలపై చేశామని భారత ఆర్మీ ప్రకటించింది. సాధారణ పౌరులు, భవనాలపై దాడులు చేయలేదని తెలిపింది. మరోవైపు భారత్ సైనిక దళాలు దాడులపై పాకిస్తాన్ స్పందించింది. ఇస్లామాబాద్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సందర్భాన్ని బట్టి ప్రతీకార దాడులుంటాయని తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సహా 9 ఎయిర్పోర్టులు మూసేసింది కేంద్రం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్పోర్టులు సర్వీసులు నిలిచిపోనున్నాయి. చాలా వరకు భారత విమానాలు రద్దయ్యాయి. మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులు మూసేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పాక్, పంజాబ్లో విద్యా సంస్థలు మూసేయాలని ఆదేశాలిచ్చారు. భారత్ దాడులపై పాక్ ప్రధాని షరీఫ్ స్పందించారు. భారత్ 5 ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతోంది అన్నారు. భారత్ దాడులకు దీటుగా బదిలిస్తామన్నారు షరీఫ్.
ఎల్ఓసీలో భారత దళాల దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవాలని సూచించారు. మరోవైపు భారత్పై యుద్ధానికి దిగొద్దని పాకిస్తాన్కి సూచించింది అమెరికా. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 3 భారత పౌరులు చనిపోయారు. ఉత్తర కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిదాడులు చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు ఆల్వేస్ రెడీ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. పీఓకేపై దాడికి రెడీ అంటూ ఇండికేషన్ ఇచ్చింది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇప్పుడే ఓవల్ ఆఫీసులోకి వస్తూ ఉండగా వార్తను విన్నానన్నారు. అక్కడేదో జరిగిందని తెలిసింది. అతి త్వరలోనే అది ముగుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. వాళ్లు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారని ఆయన కమెంట్ చేశారు. అటు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఊహించినట్లుగానే జరిగింది. దాయాది దేశం దిమ్మ తిరిగిపోయింది. కన్నుమిన్ను కానుక ఉగ్రమూకలతో చేతులు కలిపి కుటిల బుద్ధితో భారత్ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ పాపం పండింది. మన ఆర్మీ రంగంలోకి దిగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 17 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. మరొక 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత్ సైన్యం దాడులను అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ముజఫరాబాద్, కోట్లీ, గల్పూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది భారత సైన్యం. మరోవైపు ఈ దాడులు జరిగిన కొద్దిసేపటికే పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులు ప్రారంభించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న భారత సైన్యం సమర్థవంతంగా పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. ఇటు ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. న్యాయం జరిగిందంటూ భారత ఆర్మీ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ దాడులు పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో ఉగ్రవాద శిబిరాలపై చేశామని భారత ఆర్మీ ప్రకటించింది. సాధారణ పౌరులు, భవనాలపై దాడులు చేయలేదని తెలిపింది భారత్. మరోవైపు భారత్ సైనిక దళాలు దాడులపై పాకిస్తాన్ స్పందించింది. ఇస్లామాబాద్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సందర్భాన్ని బట్టి ప్రతీకార దాడులుంటాయని తెలిపింది. ఉద్రిక్తతల దృష్ట్యా శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సహా 9 ఎయిర్పోర్ట్లు మూసేసింది కేంద్రం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్పోర్ట్లు సర్వీసులు నిలిచిపోనున్నాయి. చాలా వరకు భారత విమానాలు రద్దయ్యాయి. మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్, సియోల్కోట్ ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పాక్, పంజాబ్లో విద్యా సంస్థలు మూసేయాలని ఆదేశాలిచ్చారు. భారత దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ 5 ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతోందన్నారు. భారత్ దాడులకు ధీటుగా బదిలిస్తామన్నారు షరీఫ్. ఎల్ఓసీలో భారత దళాల దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవాలని సూచించారు. మరోవైపు భారత్పై యుద్ధానికి దిగొద్దని పాకిస్తాన్కు సూచించింది అమెరికా. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 3 భారత పౌరులు చనిపోయారు. ఉత్తర కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రతిదాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు ఆల్వేస్ రెడీ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. పీఓకేపై దాడికి రెడీ అంటూ ఇండికేషన్ ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. మోటార్లతో పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి మోటార్స్తో దాళ్లకు తెగబడింది పాకిస్తాన్. పాక్ సైన్యం కాల్పుల్లో 3 భారత పౌరులు, సరిహద్దు గ్రామాల్లో ఉన్న పౌరులు మృతి చెందారు. భారత సైన్యం కాల్పుల్లో పాక్ సైనికులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే జమ్మూ కాశ్మీర్లోని పాఠశాలల్లోనూ క్లోజ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్లోని అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు జమ్మూ కాశ్మీర్ డివిజనల్ కశ్మీర్ అధికారులు. उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी।
अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। टुडे फ्रॉम द सॉइल ऑफ बिहार I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత్. ముజాఫర్బాద్, బహావల్పూర్, మురిద్కే, సియాల్ అలాగే కోట్లీ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై ఒక్కసారిగా దాడులు చేసింది. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రధాన స్థావరం ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే తోయిబా తీవ్రవాద స్థావరం కూడా ధ్వంసం చేసింది భారత ఆర్మీ. రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ హ్యామర్ అలాగే డ్రోన్లు, క్షిపణులతో తీవ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత్. తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయని, 8 మంది మృతి చెందారని పాకిస్తాన్ అంగీకరించింది. మరోవైపు దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. అయితే అన్ని విషయాలపై తమకు సమాచారం ఉందని తెలిపింది అమెరికా. అంతా ఊహించినట్టుగానే జరిగింది. దాయాది దేశం దిమ్మ తిరిగిపోయింది. కన్ను మిన్ను కానక ఉగ్రమూకలతో చేతులు కలిపి కుటిల బుద్ధితో భారత్ ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్ పాపం పండింది. మన ఆర్మీ రంగంలోకి దిగింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తంగా 9 టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 17 మంది టెర్రరిస్టులు హతమైనట్టుగా చెబుతున్నారు. మరొక 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం దాడులను అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ముజఫరాబాద్, కొట్లీ, గల్పూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది భారత సైన్యం. బహవల్పూర్లోని లష్కరే తోయిబా అలాగే ఈ దాడులు జరిగినటువంటి కొద్దిసేపటికే పూంచ్, రజౌరి ప్రాంతాల్లో కూడా పాక్ రేంజర్లు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్నటువంటి భారత సైన్యం సమర్థవంతంగా పాకిస్తాన్ కాల్పులను తిప్పికొడుతోంది. ఇటు ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడికి ముందు ఒక వీడియో రిలీజ్ చేసింది భారత ఆర్మీ. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అంటూ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. యుద్ధానికి సన్నద్ధమంటూ వీడియోలో తెలిపింది. గెలిచేందుకు సుశిక్షితమంటూ పోస్ట్ చేసింది ఆర్మీ. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత్. ముజఫరాబాద్, బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్ అలాగే కొట్లీ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడులు చేసింది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రధాన స్థావరం ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే తోయిబా తీవ్రవాద స్థావరం కూడా ధ్వంసం చేసింది భారత ఆర్మీ. రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ హ్యామర్ అలాగే డ్రోన్లు, క్షిపణులతో తీవ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయని, 8 మంది మృతి చెందారని పాకిస్తాన్ అంగీకరించింది. మరోవైపు దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. అయితే అన్ని విషయాలపై తమకు సమాచారం ఉందని తెలిపింది అమెరికా.
ఎటకెలకు ఊహించినట్టుగానే జరిగింది. దాయాది దేశం దిమ్మ తిరిగిపోయింది. కన్ను మిన్ను కానకుండా ఉగ్రమూకలతో చేతులు కలిపి కుటిల బుద్ధితో భారత్ ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ పాపం పండింది. మన ఆర్మీ ఎటకెలకు రంగంలోకి దిగింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. పీఓకేలో 5, పాకిస్తాన్ లో 4 ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తంగా 9 ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులు చేసింది. మొత్తంగా టెర్రరిస్టు స్థావరాలను 9 చోట్ల ధ్వంసం చేసింది. ఈ దాడిలో 17 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. మరొక 60 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం దాడులను అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ముజఫరాబాద్, కొట్లీ, గల్పూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది భారత సైన్యం. బహవల్పూర్లోని లష్కరే తోయిబాపై కూడా దాడులు చేసింది. మరోవైపు ఈ దాడులు జరిగినటువంటి కొద్దిసేపటికే పూంచ్ అలాగే రజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్నటువంటి భారత సైన్యం సమర్థవంతంగా పాకిస్తాన్ కాల్పులు తిప్పికొడుతోంది. ఇటు ఎలాంటి పరిస్థితులకైనా రెడీగా ఉన్నట్టుగా భారత ఆర్మీ చెప్తోంది. భారత్ మాతాకి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు. మరొక వైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ కూడా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ దాడులు పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో ఉగ్రవాద శిబిరాలపై చేశామని భారత ఆర్మీ ప్రకటించింది. సాధారణ పౌరులు, భవనాలపై దాడులు చేయలేదని తెలిపింది భారత ఆర్మీ. మరొక వైపు భారత్ సైనిక దళాల దాడులపై పాకిస్తాన్ కూడా స్పందించింది. ఇస్లామాబాద్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సందర్భాన్ని బట్టి ప్రతీకార దాడులు ఖచ్చితంగా ఉంటాయని తెలిపింది. ఉద్రిక్తతల దృష్ట్యా శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సహా 9 ఎయిర్పోర్టులు మూసివేసింది కేంద్రం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్పోర్టులు, సర్వీసులన్నీ కూడా నిలిచిపోబోతున్నాయి. చాలా వరకు భారత విమానాలు రద్దయ్యాయి. మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులు మూసివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పాక్, పంజాబ్లలో విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని అన్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు భారత ఆర్మీ చేసినటువంటి ఈ దాడిలో 80 నుంచి 90 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది. భారత్ చేసినటువంటి దాడుల్లో 80 నుంచి 90 మంది దాకా పాక్ ఉగ్రవాదులు మట్టుపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, భారత్ వైమానిక దాడుల్లో పూర్తి స్థాయిలో తీవ్రవాద సంస్థలు చెందినటువంటి స్థావరాలు ధ్వంసం కావడంతో పాటు ఆ స్థావరాల్లో ఉన్నటువంటి దాదాపు 80 నుంచి 100 వరకు ఉన్నటువంటి తీవ్రవాదులు మృతి చెందినట్లుగా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఇంకా పెద్ద సంఖ్యలో కూడా మృతి చెందేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా దాదాపు 6 ప్రాంతాల్లో ఈ రకంగా దాడులు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ మర్కజ్ సుభాన్ అల్లా భావల్పూర్ చెందినటువంటి జైషే అహ్మద్ చెందినటువంటి తీవ్రవాది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఎట్టకేలకు భారత సైన్యం చేసినటువంటి ఈ దాడుల్లో 80 నుంచి 90 మంది దాకా ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. రఫేల్ యుద్ధ విమానాలు అలాగే అత్యాధునిక క్షిపణులతో అక్కడ మెరుపు దాడులు చేసింది. మొత్తంగా 80 నుంచి 90 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మొత్తంగా 80 నుంచి 90 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టుగా చెబుతున్నారు. కానీ అధికారికంగా పాకిస్తాన్ ఇంకా 80 మంది నుంచి 90 మంది దాకా ఉగ్రవాదులు హతమైనట్టుగా ఒప్పుకోవడం లేదు. పూర్తి అప్డేట్ ఏంటి? అధికారికంగా ఇంకా సమాచారం లేదు కానీ దాదాపు 100కు పైగానే తీవ్రవాదులు మరణించినట్లుగా వస్తున్నాయి. క్షణం తీవ్రవాదులు మృతి చెందినటువంటి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత సైన్యం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా పగడబందీగా భారత్ త్రివిధ దళాలు కూడా ఆలోచించి చాలా సమన్వయంతో పనిచేయడం జరిగింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్ వేదిక ద్వారా ప్రకటన చేయడం అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా భారత మాతాకి జై అంటూ కూడా తన ప్రకటన చేశారు. అదే ఈ 2 ప్రకటనలను చూసినట్లయితే భారత ప్రజలకు ఆశలకు అనుగుణంగా భారత ప్రభుత్వం స్పందించింది అన్న ఒక
సందేశాన్ని ఇవ్వటానికే ఈ పోస్టులు ఎక్స్ వేదిక ద్వారా ఈ పోస్టులు పెట్టడం జరిగింది. రాఫేల్ యుద్ధ విమానాల ధాటికి, అదేవిధంగా డ్రోన్లు, హ్యామర్ లాంటి అత్యాధునమైనటువంటి ఆయుధాల ధాటికి తీవ్రవాద స్థావరాలు పూర్తి స్థాయి తీవ్రవాద సంస్థలు చెందినటువంటి స్థావరాలు పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయాయి. అదేవిధంగా J-17 చైనా రూపొందించినటువంటి యుద్ధ విమానం, అదేవిధంగా F-16 అమెరికా రూపొందించిన యుద్ధ విమానం కూడా రాఫెల్ దాడులకు తట్టుకోలేక కూలిపోయాయి. అది అధికారికంగా దీనిపై సమాచారం లేదు, కానీ ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాఫెల్ దాడుల్లో పూర్తిగా తీవ్రవాద సంస్థలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా యుద్ధ విమానాలు కూడా, పాకిస్తాన్ ఇచ్చినటువంటి యుద్ధ విమానాలు కూడా ధ్వంసం అయిపోయాయి. ఇకపోతే మనం భారత సైన్యం చేస్తున్నటువంటి మీడియా సమావేశంలో చెప్పే అంశాలను బట్టి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటుందన్నది మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం భారత సైన్యం తొలి దశలోనే చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి దాడిలో పూర్తిగా విజయవంతమైంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు కూడా స్పందించారు. భారత్ ఈ రకంగా దాడి చేస్తున్న విషయం సమాచారం తనకు ముందే ఉందని, అదేవిధంగా ఈ సమాచారం ఇది పూర్తిగా ఎంత త్వరగా పూర్తి అవుతుందో అన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కి సంబంధించి ప్రసాద్ ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఈ నామకరణం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది మనం చూసినట్టయితే మామూలుగా హిందూ మతాచారాల ప్రకారం భర్తల యొక్క బాగు కోరుకొని వారి యొక్క క్షేమం కోసం వారి పసుపు కుంకుమ అన్నది భారత మహిళలు దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మన సంప్రదాయం. అయితే ఏ పెహల్గాం ఉగ్రదాడిలో ఏ కుటుంబాలైతే తమ భర్తలను కోల్పోయి కుటుంబ యజమానులను కోల్పోయి బాధపడ్డారో ఆ మహిళల యొక్క పసుపు కుంకుమలను ఉగ్రవాదులు చెరిపేశారు. దానికి బదులుగా ఈ నామకరణం చేశారా అన్నది మనం స్పష్టంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారి మృతికి చిహ్నంగా వారి పసుపు కుంకుమలకు చెరిపేసినటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు గాను ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా 14 రోజుల పాటు కూడా భారత్ వేచి ఉంది. కారణం మన హిందూ సంప్రదాయాల్లో మామూలుగా ఎవరైనా చనిపోయినట్లయితే 12 రోజులు, 13 రోజులు, 14 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. దానికి అనుగుణంగానే 14 రోజుల పాటు సమయం ఇచ్చి ఆ 14 రోజుల సమయాన్ని కూడా భారత్ చాలా చాకచక్యంగా ఊహాత్మకంగా ఆ సమయాన్ని వినియోగించుకొని ఆ మేరకు పాకులో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి శిబిరాల మీదనే ఈ దాడులు చేయడం జరిగింది. పాకిస్తాన్ సైన్య స్థావరాలపై కానీ లేకపోతే పాకిస్తాన్ పౌర నివాసాలపైన కానీ ఎక్కడ కూడా లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగలేదు. ఇది చాలా స్పష్టమైనటువంటి, చాలా అంతర్జాతీయంగా భారత్ నైతికంగా తన యొక్క విజయాన్ని చాటుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. కేవలం తమ భూభాగంలోకి వచ్చి తమ పౌరులను పై దాడి చేసినటువంటి తీవ్రవాదులను మట్టు పెట్టేందుకే తాము లక్ష్యంగా చేసుకున్నాం కానీ పాకిస్తాన్ ప్రజలపై కానీ పాకిస్తాన్ యొక్క సైన్యంపై కానీ మేము దాడి చేయలేదని స్పష్టంగా చెప్పుకునేందుకు ఇది చాలా అద్భుతమైనటువంటి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది చాకచక్యంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరులు కూడా ఈ దాడుల్ని హర్షిస్తున్నారు. అయితే సైన్యాధికారులు యొక్క సైన్యం పాలనలో ఉన్నటువంటి సైన్యం యొక్క అధికారానికి భయపడి పౌరులు ఏమాత్రం కూడా బయటకు చెప్పే అవకాశం లేదు. కానీ సగటు పాకిస్తాన్ పౌరుడు మాత్రం ఈ దాడుల్ని హర్షిస్తున్నట్టుగానే మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రజలంతా కూడా ఈ దాడులను హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే చాలా మంది చెప్తారు చాలా లేట్ అయిందని. కానీ ఈ లేటుకు కారణం ప్రధానంగా భారత ప్రభుత్వం